నీలి నీలి కాంతులున్న జల సరోవరంలో తెల్లటి హంస ప్రవేశించినట్టు కలువ పూగుత్తి వలె తెల్లటి చంద్రుడు ఆకాశంలో దిగువకు వచ్చి హనుమకు సహాయపడుతున్నాడు. బరువెక్కిన వదనంతో సీతమ్మ శ్రీరాముని ధ్యాసలో దిగాలుగా కూర్చొని ఉంది. చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలను చూశాడు హనుమ. విచిత్ర ఆకృతులతో, విచిత్ర అలంకారాలతో, విచిత్ర దేహాలతో, విచిత్ర అవయవాలతో సూరాపానం తాగుతూ కొందరు, మాంస భోజనం చేస్తూ కొందరు ఉన్నారు. వారి మధ్య సీతాదేవి పుణ్యక్షయమై నేలకు జారిన నక్షత్రంలా ఉంది. ఏ అలంకారము లేకుండా భూషణంగా కనిపిస్తున్నది. క్రూర సింహాల మధ్య లేడి పిల్లలా కనిపిస్తున్నది. నా మనసెరిగిన రామభద్రుడు నా కళ్ళతో సీతమ్మ వారిని చూస్తే ఎంత బాగుండో. అతని సంతస హృదయాన్ని చూసి జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు ఎంత సంతోషపడేవారో. నా వానర సైన్యంతో జై శ్రీరామ్ అనే నినాదంతో కిష్కింద అంతా మారుమ్రోగేదేమో. అంతలో తేరుకొనిన హనుమ, ఎందుకు కిష్కిందలో శ్రీరామ జపం? ఇక్కడే ఈ లంకలోనే, ఈ లంకా నగరంలోనే, ఈ లంకావాసులతోనే జై శ్రీరామ్ అనిపిస్తా. నాకు శ్రీరామ లక్ష్మణులు, నా రాజ సుగ్రీవుడు తోడుండగా నేను చేయలేనిదేముంది? ఇంతటి సముద్రాలను దాటగలిగాను, ఇంతటి లంకా నగరాన్ని అణువణువు వెతికాను, ఎందరో రాక్షసులను వధించాను, సాగరరాజు మన్నలను పొందాను, చివరకు జానకీదేవి జాడ కనుగొన్నాను. ఇన్ని చేసిన నాకు రావణ సేనలతో జై శ్రీరామ్ అనిపించడం ఓ లెక్క అనుకున్నాడు హనుమ. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వీడియో.